వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. పాక్లోకి చొరబడి దాక్కొని ఉన్న టెర్రరిస్టులను భారత్ హతమార్చలేదా అనేది ప్రశ్న. సాధారణంగా ఈ ప్రశ్నను ఎవరు అడుగుతారు? ఎవరో భారతీయుడు అడిగి ఉంటాడని మనం అనుకుంటాం. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్కు చెందిన ఓ మత పెద్ద జమీయతే ఉలేమా ఇస్లాం చీఫ్ మౌలానా ఫజలుర్ రహమాన్ కరాచీలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ప్రశ్నను అడగటం గమనార్హం. ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే, వాస్తవంగా ఆఫ్ఘనిస్తాన్పై దేశం లోపలికి ప్రవేశించి పాక్ ఆర్మీ వరుసగా దాడులకు పాల్పడుతోంది. ఆ దాడులను ఖండిస్తూ ఇతర దేశాలపై దాడులు చేయటం సమంజసం కాదని, ఒకవేళ అది సరైన నిర్ణయమే అని పాకిస్తాన్ భావిస్తే మరి భారత్ ఇక్కడికి వచ్చి దాడులు చేయటం కూడా సబబే కదా అని ఆయన సభనుద్దేశించి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ దాడులు ఆపాలని, చర్చలు జరపాలని ఆయన అన్నారు. అయితే దాడులకు మూల కారకుడిగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులను నివారించి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సయోధ్య కుదర్చడానికి ఇరు దేశాల మత పెద్దలు ఏకమవుతామని కూడా ఆయన ప్రకటించారు. పాక్లో జరిగిన బహిరంగ సభలో పెద్దల మాటలను ఆఫ్ఘన్లోని తాలిబాన్ మత పెద్దలు ఆహ్వానించారు. ఇది మంచి సంకేతమని, దాడులకు ఫుల్ స్టాప్ పెట్టి అసీం మునీర్ ఆటలకు అడ్డుకట్ట వేయడానికి ఆ రెండు దేశాల మత పెద్దలు సిద్ధమయ్యారు. ఆ పెద్దల నిర్ణయం అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్లను చిక్కుల్లోకి నెట్టింది. ముఖ్యంగా అసీం మునీర్ గేమ్ చివరి దశకు చేరిందని, ఖేల్ ఖతం అని అక్కడి పత్రికలు రాయటం కూడా ప్రారంభించాయి. అక్కడ అసలేం జరుగుతుందో, జరగబోతోందో ఇప్పుడు మనం చూద్దాం. ఇరు దేశాల మత పెద్దల కలయిక ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను పెద్ద చిక్కుల్లోకి నెట్టింది. పాకిస్తాన్, ఆఫ్ఘన్ల మధ్య చెలరేగిన వివాదాలను మత పెద్దలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని, అసీం మునీర్ లక్ష్యంగా సాగుతున్న ఈ మత పెద్దల కలయిక మునీర్ను పెద్ద ఇరకాటంలో నెట్టనుంది. తాలిబాన్ పెద్దలు, పాకిస్తాన్ మత పెద్దల సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఆ పెద్దలు కలిసి దాడులను ఆపటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అసీం మునీర్ అనవసరంగా ఆఫ్ఘన్పై దాడులు చేస్తున్నారని, దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను కూడా చెడగొడుతోందన్నారు. ఇరు దేశాలను నష్టాల పాలు చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని పెద్దలు హుకుం జారీ చేశారు. ఫజలుర్ రహమాన్ వ్యాఖ్యలతో ఆఫ్ఘనిస్తాన్లో సంబరాలు నెలకొన్నాయి. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అంతరంగ శాఖల మంత్రి సిరాజుద్దీన్ పాక్ మత పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మెట్టు దిగిన పాక్ ప్రభుత్వం మత పెద్దల శాంతి రాయబారాన్ని స్వాగతిస్తున్నామని, ఆఫ్ఘన్పై దాడులు నిలిపివేస్తామని డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని, ఆర్మీని వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చారు. అసలు దాడుల ఆలోచనే లేదు అని అన్నారు. ఇక దాడుల పేరిట ఆఫ్ఘనిస్తాన్పై అరాచకం సృష్టించిన ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం నోరు విప్పటం లేదు.